మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఉద్యమ కార్యాచరణ ప ప్రారంభించబోతా ఉన్నారు. ఈ నెల 28 తేదీన భారీ ఎత్తున ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ పెట్టబోతుంది. అక్కడే ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ ఏంటి? తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. గత కొన్ని రోజుల నుంచి కూడా మీరు ప్రభుత్వానికి చాలాసార్లు చర్చలు జరిపారు. ఎక్కడ కూడా మీకు సంబంధించిన హామీలు ఎక్కడ కూడా నెరవేరినట్టు కూడా తెలుస్తుంది. ఏం చేయబోతున్నారు ఈ నెల 28వ తేదీన? అదే మేము కూడా చాలా బాధపడుతున్నాం. కోరుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరం నడుస్తున్నప్పటికి కూడా కనీసం ఉద్యోగుల సమస్యల మీద, అది కూడా అదనంగా మేము అడిగేది కాదు, ఉచితంగా కాదు, బోనస్లు అంతకంటే కాదు, కేవలం మాకు న్యాయబద్ధంగా జీతభత్యాల్లో రావాల్సినవి మేము దాచుకున్న డబ్బులు ఇవి కూడా ప్రభుత్వం నిలుపుదల చేసుకొని దాన్ని వేల కోట్లకు బకాయిల రూపంలో పెంచడమే కాకుండా ప్రతి నెల ఉద్యోగి తన జీతంలో నుంచి తెలంగాణ ఉద్యోగి కన్నా 13% తక్కువ తీసుకోవడమే కాకుండా 12% డిఏని కూడా ప్రతి నెల కోల్పోతున్నాము. అంటే దాదాపు 25% జీతం తక్కువ తీసుకుంటున్నప్పటి పరిస్థితుల్లో కనీసం ప్రభుత్వం స్పందించకపోగా ఐఆర్ రాగానే మంచి ఐఆర్ ప్రకటిస్తామని, రాగానే పిఆర్సీ ఇస్తామని, ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లిస్తామని, డిఏలు విడుదల చేస్తామని చెప్పినటువంటి మాటలు కనీసం మాటలుగానే మిగిలిపోయినాయి తప్ప ఎక్కడా ఈరోజు కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల కోసం సంవత్సర క్రితం గలమెత్తింది ఏపీజేఏసీ అమరావతి, మళ్ళా 2 సంవత్సరాల తర్వాత కూడా గలమెత్తింది. అందుకని ఇప్పుడు మేము ఉద్యమ కార్యాచరణకు ముందుకెళ్తూ మిగిలినటువంటి సంఘాలు కూడా అందరం ఐక్య ఉద్యమాలు చేస్తాం, లేని పక్షంలో ప్రభుత్వం విడగొట్టి ఈ విధంగా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది, కాబట్టి ఐక్య ఉద్యమానికి వెళ్ళాలని మిగిలినటువంటి సంఘాలు ఏదైతుందో వాళ్ళందరం కలిసి ఐక్య ఉద్యమ కార్యాచరణకి ముందుకెళ్ళబోతున్నాం. 28వ తేదీన ఇప్పటికీ మీరు ప్రకటించారు. ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? అంటే చర్చలకు రావాలి మరోసారి ఏమైనా స్పందన వచ్చిందా? ఇంతవరకు ప్రభుత్వం నుంచి అలాంటి స్పందన లేదు. కానీ ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన పెరుగుతూ ఉంది. ఉద్యోగులు ఎందుకు ప్రభుత్వం చర్చల పేరుట మీద మా నాయకులను పిలిపించింది, చర్చలు చేశారు, రాష్ట్రమంతా చూసింది. 22వ తారీఖు పోయిన నెల 22వ తారీఖున అన్ని ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి 5 ప్రధానమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళతో కలిపి 5 మంత్రులు ఉండి మహా అయితే ఆ రోజో లేదా రెండో రోజో మూడో రోజో చర్చలు కొనసాగిస్తారు. కానీ నెల దాటిపోయినా కూడా కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే ప్రతి ఉద్యోగుల అనుమానం పెరుగుతుంది. అంటే కేవలం ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీరు చర్చలకు రండి అని మా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేదానికే ప్రభుత్వం చర్చలకు పిలిచింది, అంతే తప్ప పరిష్కరిద్దామని కాదు అనేటువంటి అనుమానం ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగులో వస్తుంది. కాబట్టి ఉద్యోగ సంఘ నాయకుల్ని ఉద్యోగుల ముందు దోషులు చేయకుండా తక్షణమే ప్రభుత్వం 28వ తారీఖు ఉద్యమ కార్యాచరణకి మేము వెళ్ళక ముందే ప్రభుత్వం చర్చించాలని కోరుకుంటున్నాం. గత నెల రోజుల క్రితం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అప్పుడు మంత్రులు ఏం చెప్పారు, మీరేం డిమాండ్ చేశారు? చాలా స్పష్టంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం రోజున మంత్రివర్యులు ఆర్థిక శాఖ మార్చలే స్వయంగా ఉద్యోగులకు ఏమిచ్చినా అది పెట్టుబడిగానే భావిస్తాము, తిరిగి మళ్ళా ప్రభుత్వానికి చేరతాయి, ఏ ఖర్చు పెట్టినా ప్రభుత్వానికి చేరతాయి, కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో అన్ని దృష్టికి తీసుకెళ్ళి వారి దృష్టికి వెంటనే మిమ్మల్ని మరలా మేము చర్చలకు ఆహ్వానిస్తాము, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర త్వరలోనే పెడతామన్నారు. త్వరలో అంటే ఎప్పుడు? నెల దాటిపోయింది. ఇంతవరకు మేము 40 సంవత్సరాలుగా సర్వీసులో ఉన్నాము, ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్న చరిత్ర ఎప్పుడు లేదు. ఇదిగో ఇది ఇస్తాము, ఇది ఇవ్వలేము, ఇది చేయగలుగుతాము, ఇది చేయలేము, ఏదేం తప్పులేదు. మనం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వెసులుబాటు ఉన్నటువంటి అంశాలను ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, ఎప్పుడు చేస్తామని స్పష్టత ఉండాలి. కనీసం మాకు రావాల్సిన మేము చెప్తున్నటువంటి ప్రభుత్వం చెప్తున్న వేల కోట్ల బకాయిలు ఎవరికి ఎంతెంత రావాలో లెక్కలు లేదు. ఆ లెక్కలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వమే చెప్పకపోతే ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాం మనం?
కాబట్టి మాకు లెక్కలు చెప్పాలన్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఏమనుకుంటున్నారు మీరు? అంటే ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్య వెళ్ళింది అనుకుంటున్నారా? ఆయన దృష్టిలో ఉందనుకుంటున్నారా? ఒకవేళ మీరు ఈ నెల 28వ తారీఖున ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి ముందే నేరుగా ఎందుకు ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయలేదు? మంత్రివర్యులు ఏదైతే చర్చలు చేశారో దాదాపు 5-6 గంటల పాటు ఒక్క మంత్రివర్యులే కాదు, గౌరవ సిఎస్ గారి దగ్గర నుంచి ఆయనతో పాటు 10 మంది స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి గల అధికారులంతా ఉన్నారు. ఇంతమంది సమక్షంలో మీడియాతో స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇంతవరకు మరి మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లారా ఇప్పుడు అనుమానం కలుగుతుంది. ఒకవేళ తీసుకెళ్ళుంటే గౌరవ ముఖ్యమంత్రి గారే మౌనంగా ఎందుకున్నారు? ఇది మాకు ప్రశ్న మొదలవుతుంది. కాబట్టి దీనికి ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఉద్యోగులు ఉద్యమానికి వెళితే ప్రజలకు జరిగేటువంటి నష్టానికి మళ్ళా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది గత 2 సంవత్సరాలుగా మేము చెప్తూనే వస్తున్నాం. మమ్మల్ని ఉద్యోగులు దోషులుగా చూడకముందే ప్రభుత్వం మీరు ఏదో ఒకటి మీరు చర్చించిన అంశాల మీద నిర్ణయాలు తీసుకోండి. లేని పక్షంలో 28వ తారీఖున ఇప్పటికే మేము ఉద్యమ కార్యాచరణ ఇచ్చున్నాం. ఆ రోజే మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రోజే గౌరవ సిఎస్ గారికి కూడా నోటీస్ అందజేయబోతున్నాం. మేమే కాదు మిగిలిన సంఘాలందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఇక విడివిడిగా ఉద్యమాలు చేస్తే ఈ ప్రభుత్వం మనల్ని మరి ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు రానివ్వదు. కాబట్టి ఇప్పటికే ఏపీఎన్జిఓ జేఏసీ వాళ్ళు గతంలో కూడా చెప్పారు, ఐక్య ఉద్యమాలకు సిద్ధమన్నారు. అలాగే వారు కూడా ప్రయత్నం చేశారు ప్రభుత్వంతో రకరకాలుగా చర్చలకు ఆహ్వానించేలాగా చేద్దామని. పోయిన వారంలో చర్చలు 3వ వారంలో జరుగుతాయని స్వయంగా వారే ప్రకటించడం కూడా జరిగింది. అయినా 3వ వారంలో ఎవరూ చర్చలు వెళ్ళలేదు. కాబట్టి ఆ మిత్రులు కూడా ఆహ్వానిస్తున్నాం. మనందరం కలిసి ఐక్య ఉద్యమం గతంలో ఏపీజేఏసీ అమరావతి కలిసి ఐక్యంగా మరి ఏదైతే చలో విజయవాడ ఉద్యమాన్ని 2022లో చేశామో అలాంటి ఉద్యమం కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం కావాలని కోరుకుంటుంది ఉద్యమాన్ని. కాబట్టి మనం చేసి తీరకపోతే, అంటే ప్రభుత్వం కోరుకుంటున్నప్పుడు మనం చేసి చూపించకపోతే ఉద్యోగుల ముందు మనం దోషులైపోతాం. కాబట్టి తప్పకుండా అందరం ఐక్య ఉద్యమాలు చేసి ఉద్యోగులు న్యాయమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఏదైతే మనం దాచుకున్న డబ్బులు మనకు రావాల్సిన డబ్బులు కేవలం వాటి కోసమే మనం తప్పకుండా ఉద్యమం చేయాల్సి వచ్చే పరిస్థితి కల్పిస్తే ఐక్య ఉద్యమానికి రండని వారికి కూడా పిలుపునిస్తున్నాను. సార్, మరొక 4 రోజుల సమయం ఉంది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే కనుక ఐక్య ఉద్యమాలు అని చెప్తూ ఉన్నారు. మొత్తం ఎన్ని లక్షల మంది ఉంటారు? మొత్తం అంతా ఉద్యోగులంతా కలిసి రోడ్డు ఎక్కితే ఏంటి పరిస్థితి? ఈరోజు పని చేస్తున్నటువంటి ఉద్యోగులు ఈ రాష్ట్రంలో 5,30,000 మంది దాకా ఉన్నారు. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ 4 లక్షల దాకా ఉన్నారు. అంటే వెరసి 9 లక్షల పై 10 లక్షల దాకా రెగ్యులర్ ఉద్యోగులు పెన్షనర్లు ఉన్నారు. వీరు కాక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో అతి తక్కువ జీతంతో పొందినటువంటి సుమారు 2 లక్షల పైన వాళ్ళు ఉన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, డైలీ వేజ్ ఉన్నారు, పార్ట్ టైం ఉన్నారు, ఫుల్ టైం ఉన్నారు, కంటింజెంట్ ఉద్యోగులు ఉన్నారు. అందరూ కలిపితే 13 లక్షల పైచిలుకు ఉద్యోగులు అందరూ ఉన్నారు. ఉద్యోగ లోకమంతా ఏకమైన చరిత్ర గతంలో ఉంది, ఎప్పుడు ఉంది. దయచేసి ప్రభుత్వం ఆ దిశగా మమ్మల్ని ఆ పరిస్థితులు కల్పించొద్దు అని వేడుకుంటున్నాం. దయచేసి లేదా 28వ తారీఖు ప్రతిసారి ఏమన్నారంటే మాకు డెడ్ లైన్ పెడతారా? మేము డెడ్ లైన్ పెట్టట్లేదు. ఉద్యోగుల బాధ్యత అది. ఒక సంఘం పక్షాన ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలకి ఫలితం వచ్చేంత వరకు మేము ఉద్యమంలో ఉండాలి కదా, ఇది సహజం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వం చర్చించినటువంటి అంశాల మీద నిర్ణయాలు ప్రకటనకి వాయిదాలు వేయకుండా నిర్ణయాలు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తంగా ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెల 28వ తారీఖున ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా లక్షలాది మంది ఉద్యోగులందరూ రోడ్డెక్కే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే చర్చల్లో ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. నానితో మనీ RTV విజయవాడ నుంచి.